హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి లక్కీ హంగామా. ఈరోజు అయితే నేను పన్నీర్ టిక్కా చేయబోతున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్ని చూసేద్దాం. ఫస్ట్ అయితే పన్నీర్ని కట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే పన్నీర్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. పన్నీర్ని డిప్ చేయడానికైతే ఒక మిక్స్ తయారు చేసుకుంటున్నాం మనం. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ కార్న్ ఫ్లోర్ అన్నమాట. ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, అండ్ మైదా పిండి. ఇప్పుడైతే మైదా పిండి వేసుకుందాం. మైదా పిండి అయితే ఒక 3.5 స్పూన్స్ అయితే వేస్తున్నా. ఇప్పుడైతే జీలకర్ర పొడి అయితే వేసుకుందాం, ఒక 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ అయితే మనం మిరియాల పొడి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మిరియాల పొడి ఘాటుగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ అన్నమాట. చిల్లీ పౌడర్ అయితే ఒక 1 స్పూన్ వేసుకున్నాం. నెక్స్ట్ అయితే బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడైతే వాటర్ పోసి అయితే మనం మిక్స్ చేసుకుందాం. వాటర్ అయితే ఈక్వల్గా సరిపోయేటట్టు పోసుకోవాలి. మరీ ఎక్కువ కావద్దు, మరీ లూజ్గా కావద్దు అన్నమాట. పన్నీర్కి మొత్తం అబ్జర్వ్ అయ్యేటట్టు ఉండాలి. నేను మాత్రం కొంచెం అటు ఇటు అయ్యి కొంచెం ఎక్కువ వాటర్ పోసేసాను అన్నమాట. మళ్ళీ పిండి కలిపి మసాలాలు మళ్ళీ కలిపి
మళ్ళీ మొత్తం కరెక్ట్ చేసుకున్నా. మొత్తం మిక్చర్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నా. నెక్స్ట్ అయితే బ్రెడ్ క్రమ్స్ మన అందరికి తెలిసిందే, ఎలా చేసుకోవాలో కూడా తెలుసు. బ్రెడ్ని డీప్ ఫ్రై చేసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ. ఇప్పుడు పన్నీర్ని అయితే మనము ఫస్ట్ మనం తయారు చేసుకున్న మిక్చర్లో ముంచి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి పెట్టాలి. చూసారు కదా, అన్నీ డిప్ చేసేసామన్నమాట. ఇప్పుడైతే వెళ్ళి డీప్ ఫ్రై చేయడమే అన్నమాట. ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసి డీప్ ఫ్రై చేసి ఇంకోటి ఎప్పుడు వచ్చింది నుంచి వచ్చింది. అన్నిటిని డీప్ ఫ్రై చేసి అన్నిటిని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్ మీద సర్వ్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ ఎందుకంటే టిష్యూ పేపర్ ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి టిష్యూ పేపర్. అన్నీ వేయించుకోవడం అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీనికి కొంచెం డెకరేషన్ గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. గార్నిష్ కూడా సింపుల్గా ఆనియన్స్ని రౌండ్గా కట్ చేసి రౌండ్గా వేసేస్తున్నాం. దీని కాంబినేషన్గా టమాటో కెచప్ అయితే కంపల్సరీ అన్నమాట. అందుకని టమాటో కెచప్ కూడా ఒక బౌల్లో వేసేసుకున్నాం.
పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నేను ఒక్కదాన్నే చేయలేదు, మా అక్క కూడా నాకు హెల్ప్ చేసింది అనమాట. ఎవరు హెల్ప్ లేకుండా నేను మా అక్కనే సక్సెస్ఫుల్లీ స్నాక్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇదైతే మేము పన్నీర్ కాబట్టి ఎక్కువ తినలేకపోయాం, మాకైనంత వరకు అయితే తినేసాం మేము. మీరు కూడా ఎప్పుడైనా పేరెంట్స్ హెల్ప్ లేకుండా మీరు మీ కజిన్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఇలా స్నాక్ ఐటమ్స్ ఈవినింగ్ టైం చేసుకుంటే కామెంట్ డౌన్. ఇప్పుడైతే టేస్టింగ్ టైం అన్నమాట. ఫస్ట్ నేనే తింటున్నా. సూపర్ ఉంది. యాక్చువల్ నేను ఇంత బాగా చేశాను నేను అనుకోలేదు, కానీ సూపర్ వచ్చింది అన్నమాట. కెచప్లో డిప్ చేసుకొని తింటే ఇంకా బాగుంది. ఇప్పుడైతే మా అక్క టేస్టింగ్ చేస్తుంది అన్నమాట. మా అక్క కూడా తినేసి చాలా బాగుందని చెప్పింది, ఆమె ఎక్స్ప్రెషన్స్ బట్టే తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరిలకి హంగామా.